మస్తు సినిమా మస్తు. బాగుందన్న, సూపర్. క్లైమాక్స్ మాత్రం అదృష్టం. బాగుందన్న, క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ ఎక్సలెంట్. బాగుంది, టూ గుడ్. ఎక్సలెంట్, బిగ్గెస్ట్ మూవీ ఇండియా. వైలెన్స్ మాత్రం బిగ్గెస్ట్ వైలెన్స్ కూడా ఇదే. ఇప్పుడు నేను యానిమల్ చూశాను, యానిమల్కి మించి 100 times ఎక్కువ ఇది. బ్లడ్ మొత్తం బ్లడ్, సినిమా అంతా బ్లడ్ బాత్. సూపర్, బాగుంది. టూ ఎక్దమ్ విజువల్ మాత్రం ఎక్దమ్ హైలైట్ ఉంది. సస్పెన్స్ ఎక్దమ్. ఆ పాకిస్తాన్ అక్కడ ఉత్సవ పోసేయండు. భయ్యా క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది బ్రో మూవీ. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి, అందరూ అర్థం చేసుకోండి. మెయిన్ పార్ట్ లేదు, లింకప్ అయ్యే ఉంది, చాలా లింకప్ అయ్యి ఉంది. సాంగ్స్ వైజ్ అయితే 1 అంటాను నేను. ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. 2 పార్ట్లు బాగున్నాయి. 1000 crores అది ఇది కాదు, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. మన ఇండియాలో డెమాలిషన్ ఎందుకు అయిందో కూడా దీంట్లో చెప్తారు. చాలామంది గవర్నమెంట్ చేశారు కదా బ్లేము, ఇది చూస్తే కళ్ళు తెరుస్తుంది. బెటర్, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఆదిత్య సుప్రమసీ ఊరి నుంచే మొత్తం ప్లాన్ చేశారు, డైలాగ్స్తో సహా. అండ్ 4 hours మూవీలో ఒక్క సెకండ్ కూడా లాగ్ అనిపించలేదు. సో ఇంట్రెస్టింగ్, టోటలీ వర్త్ ఇట్. ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్. సో జై హింద్. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, కంపారిజనే లేదు అసలు. యూ హ్యావ్ టు సీ డెఫినెట్లీ. నా బొమ్మ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. అండ్ సారా అర్జున్, అందరి రోల్స్ చాలా ఇంపాక్ట్ ఇచ్చాయి, చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా. సో ఇట్ వాస్ సో గుడ్, టోటలీ గుడ్. ఎవ్రీవన్ మస్ట్ వాచ్ ఇట్ యాజ్ అన్ ఇండియన్. ఇట్స్ వెరీ మాత్రం మామూలుగా లేదు. కంటెంట్ ఉన్న సినిమా కొట్టిన రికార్డు కొట్టేస్తుంది. కంటెంట్ ఉన్న సినిమా అంటే ఇది. మూవీ ఫెంటాస్టిక్, కొత్త రికార్డ్ వాడు చెప్పినట్టు కొట్టాల్సిందే. ఫెంటాస్టిక్ మూవీ, సూపర్ ఉంది మూవీ. ఫుల్ హైప్. 9:45 షో. అసలు చాలా బాగుంది. యా, దురేందర్ 1 అంతా బాగుంది చాలా. యా, పార్ట్ 1 పార్ట్ 2 ఎక్కువ 2 బాగుందని అంటున్నారు, నిజమేనా? యా నిజమే, చాలా బాగుంది. బట్ వైలెన్స్ పార్ట్ ఎక్కువ అయిపోయింది దీంట్లో అని అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? I mean, it's the same as the first movie actually. So yeah, it's almost the same. So రణ్వీర్ సింగ్ 1 man షో అనుకోవచ్చా ఈ మూవీ కూడా, పార్ట్ 2 కూడా? yeah, almost. ఓవరాల్ హైలైట్స్ ఏంటి? పార్ట్ 1 పార్ట్ 2 కలిపి హైలైట్స్ ఏంటి? Highlight ప్లాట్ ట్విస్ట్, చాలా ప్లాట్ ట్విస్ట్ ఉంది దీంట్లో పార్ట్ 1తో కంపేర్ చేస్తే. 4 hours కదా, బోర్ ఎక్కడ కొట్టట్లేదు? అసలు కొట్టలేదు కొంచెం కూడా. హీరోయిన్ ఎంతసేపు ఉన్నారు సారా? పార్ట్ 1 లాగా పార్ట్ 1లోనే ఎక్కువ ఉంది దీనికన్నా. దీంట్లో సాంగ్స్ వైజ్ ఏది బాగుంది? అంటే పార్ట్ 1 పార్ట్ 1లో సాంగ్స్ ఇంకా బాగున్నాయి దీనికన్నా. ఓవరాల్ మెయిన్ లీడ్ యాక్టర్స్ ఇంకా ఎవరో ఉన్నారు రణ్వీర్ సింగ్ కాకుండా స్క్రీన్ మీద ఎక్కువ సేపు. ఫస్ట్ మూవీలో అజయ్ సన్యాల్ అని వస్తారు కదా, దీంట్లో సెకండ్ మూవీలో ఎక్కువ ఉన్నాడు ఇంకా. యా, చూసా బ్రో, ఇప్పుడే అయిపోయింది బ్రో. సినిమా అయితే చాలా బాగుంది. ఇది ఇప్పుడు సినిమాని ప్రాపగండా ఫిలిం లాగా అయితే ట్రీట్ చేయకండి. ఇది ఒక ఏంటంటే మ్యాండేటరీ సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. కాబట్టి ఈ సినిమాకి వంకలు పెట్టేదానికంటే కూడా ఇట్లాంటి సినిమాని చూసి రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం, ఇట్స్ మ్యాండేటరీ థింగ్ అంతే. చాలా 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 బాగుంది సినిమా. అసలు ఎట్లాంటి ఫ్లాస్ లేవు. ఇట్లాంటి సినిమాలకు వంకలు కూడా పెట్టకూడదు. పార్ట్ 1 జస్ట్ 1%, పార్ట్ 2 ద రివెంజ్ ఇస్ 99% అనమాట. అంటే సాంగ్స్ పార్ట్ 1 చాలా బాగుంది అంటున్నారు. సాంగ్స్ కాదు కదా బ్రో, ఇది మొత్తం సినిమా కంటెంట్ గురించి. సో 2 సాంగ్స్ డ్యాన్స్ ఫైట్స్ కోసం అయితే ఈ సినిమా కోసం ఎవరు రాకూడదు. ఈ సినిమా పూర్తిగా నేషనల్ దాటి ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో కూడా మనం
ఫోకస్ చేసేలా ఉంటుంది ఈ సినిమా. ఓకే, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మెయిన్ లీడ్ యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు? లేదు, జస్ట్ ఇజ్రాయెల్ గురించి, జ్యూస్ గురించి, పాకిస్తాన్ వాళ్ళు యాక్టర్స్ మొత్తం ఇండియన్ యాక్టర్సే. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఇండియన్స్గా మనకు నచ్చుతుంది బికాజ్ చాలా మొత్తం సాక్రిఫైస్ చేస్తాడు వాడు కంట్రీ కోసం. స్టోరీ అంతా బాగుంది, ఫుల్ వైలెన్స్ ఎక్కువ ఉంది కానీ బీజిఎం అదంతా బాగుంది. చాలా వర్త్ ఇట్. ఆల్మోస్ట్ అందరూ విలన్ రోల్స్, సంజయ్ దత్ అందరు బాగా చేశారు. పార్ట్ 2లో లాస్ట్లో ఒక ప్లాట్ ట్విస్ట్ ఉంటుంది. స్పాయిలర్ చెప్పచ్చా? లాస్ట్లో ప్లాట్ ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. మూవీ మధ్యలో కూడా 2-3 ప్లాట్ ట్విస్ట్ ఉంటాయి కానీ లాస్ట్లో అయితే క్రేజీ ప్లాట్ ట్విస్ట్. హీరోని ఒకటి సేవ్ చేస్తాడు, అది ఎవరో నేను చెప్పాను. ప్లాట్ ట్విస్ట్ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, వైలెన్స్ ఫైట్స్ అన్నీ బాగున్నాయి.